కెఫిన్ కన్సంప్షన్ చేస్తే స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి మనకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్దీ బ్రెయిన్కి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్గా ఫిట్ ఉండి మెంటల్గా ఫిట్ లేకపోయినా, మెంటల్గా ఫిట్ ఉండి ఫిజికల్గా ఫిట్ లేకపోయినా బ్రెయిన్కి డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అంటే ఐడియల్గా 150 minutes ఆఫ్ వాకింగ్ ఈజ్ ఐడియల్ ఫర్ హెల్దీ ఇండివిజువల్. దీంతో పాటు యోగా ఉంటే ఇంకా మంచిది, వెయిట్ ట్రైనింగ్ ఉంటే కూడా మంచిది. మెంటల్ ఫిట్నెస్ వచ్చేసి యోగా అవ్వచ్చు, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదా మెడిటేషన్, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయాలి. డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం ఈ మధ్య చూస్తుంటే కెఫిన్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. సో కెఫిన్ కన్సంప్షన్ వల్ల మనకు పర్టికులర్లీ సెకండ్ అవర్ ఆఫ్ ద డే మనం కెఫిన్ కన్సంప్షన్ చేస్తే స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి మనకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కెఫిన్ ఈస్ గుడ్, బట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్, బట్ నాట్ ఇన్ ది లేట్ అవర్స్ ఇన్ ద ఈవినింగ్. ఫుడ్ వచ్చేసి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీస్, దే హావ్ గాట్ హై యాంటీ ఆక్సిడెంట్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దే హావ్ గాట్ హై యాంటీ ఆక్సిడెంట్స్. ఆలివ్ ఆయిల్, omega-3 fatty acids. omega-3 fatty acids are బ్రెయిన్ ఫ్రెండ్లీ. బ్రెయిన్ ని చాలా రీజనరేషన్ కానీ బ్రెయిన్ సెల్స్ రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి స్టడీస్ చూపిస్తున్నాయి. ఇదే కాకుండా మనం హై ఇంటేక్ ఆఫ్ సాల్ట్ అండ్ రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా తగ్గిస్తే మంచిది.